పిల్లలకు చాలా జాగ్రత్తగా తీసుకొస్తాము, చాలా జాగ్రత్తగా తీసుకుపోతాము. పేరెంట్స్ ఏది చెప్పినా మేము వింటుంటాము. మాకు దానివల్ల ఏం దెబ్బ పడుతుందంటే, ఇప్పుడు కాలేజ్ పిల్లలైనా, స్కూల్ పిల్లలైనా ఈ ప్రైవేటు ఓలా, ఊబర్స్ బైక్ల మీద వస్తుర్రు కదా. మాకేమో 3000 ఇచ్చే దగ్గర వాళ్ళకేమో 50 రూపాయలు, 30 రూపాయలలో వెళ్ళిపోతారు అని చెప్పి ఆ బండ్లలో పంపిస్తుర్రు. దానివల్ల మాకు చాలా దెబ్బ పడుతుంది. అది ఇమీడియట్లీ బంద్ చేయాలి. దానివల్ల ఆటో వాళ్ళకు దెబ్బ పడుతుంది, మాకు దెబ్బ పడుతుంది. రేవంత్ రెడ్డి ఏమో పుణ్యానికి పెట్టిన బస్సు వల్ల, ఆటో వల్ల అందరు కడుపు మీద కొట్టినట్టు అయిపోయింది. రేవంత్ రెడ్డి పెద్ద పని చేసిన అనుకుంటుండే, ఏం చేయలే ఆయన. పుణ్యానికి బస్సు పెడితే వాళ్ళు ఉల్లిగడ్డలు దేనికి, ఎల్లిపాయలు దేనికి కూడా ఆ బస్సులు ఎక్కుతున్నారు. మా ఆటోలు ఎక్కుతలేరు. 30 రూపాయలు, 20 రూపాయలు మిగులుతాయని చెప్పి ఆటోలు ఎక్కువకుండానేమో పుణ్యానికి వచ్చిన బస్సులు తిడుతుంది. దానివల్ల ఒక దెబ్బ పడ్డది. ఈ ప్రైవేటు ఓలా, ఊబర్లు పెట్టేమో బైకుల మీద మా కాలేజ్కు పిల్లలు, మా వ్యాన్లలో, ఆటోలలో వచ్చే కాలేజ్ పిల్లలు కూడా ఓలా, ఊబర్లలో వస్తున్నారు. ఏది ట్యాక్సీ ప్లేట్ అంటే కాదు, ఓన్ ప్లేటు బైకుల మీద, అవిట్ల మీద వస్తున్నారు. దానివల్ల కూడా మాకు చాలా దెబ్బ పడుతుంది. అది ఇమీడియట్లీ బంద్ చేయాలి.